మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీరు చూస్తున్నారు చాలా విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి మన రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపు నడిపిస్తున్నారు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. మీరు అందరు చూస్తున్నారు ఈరోజు విద్య, వైద్య, ఉపాధి, పారిశ్రామిక అన్ని రంగాల్లో మనము చాలా వేగంగా ముందుకు వెళ్తున్నాము. అలాగే వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ కోసం అహర్నిశలు కృషి చేసే మా నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతోటి, అలాగే మన గౌరవ ఐటీ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారి సూచనలతోటి ఈ మధ్యన మన ఈ వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ, అలాగే వక్ఫ్ ఆస్తులను ఎక్కడైనా కానీ ఎవరైనా డొనేషన్స్ ఇస్తే దాంట్లో ఏదన్నా మీరు స్థాపించండి అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ విధంగా మన గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారి సూచనలతోటి మన నారాయణ గారు, మన పురపాలక శాఖ మంత్రివర్యులు నారాయణ గారు, తర్వాత మన వక్ఫ్ చైర్మన్ మన అజీజ్ గారు, వాళ్ళిద్దరి కృషితోటి ఒక 15 కోట్ల రూపాయలు డొనేషన్ తీసుకురావటం జరిగింది. ఈ డొనేషన్ తోటి వక్ఫ్ ప్రాపర్టీలో ఇంటర్నేషనల్ స్కూల్స్ కట్టబోతున్నారు. ఇది ఒక గొప్ప విప్లవాత్మకమైన ఒక మార్పు. ఈ మార్పు అన్ని చోట్ల రావాలని చెప్పేసి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, ఇంకా ఎవరైనా ఔత్సాహిక వ్యాపారవేత్తలు ఎవరైనా దాన్ని దృష్టి పెట్టేసి ఈ యొక్క ప్రాపర్టీని సద్వినియోగం తీసుకొని రావాలనే ఉద్దేశంతో నేను ఇక్కడ నుంచి అందరినీ పిలుపునిస్తున్నాను. ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకొని దాని వినియోగం తీసుకొచ్చేసి స్కూళ్ళు, కాలేజీలు, తర్వాత ఈ యూనివర్సిటీస్, హాస్పిటల్స్ దాన్ని డెవలప్ చేస్తే అందరికీ వినియోగంలోకి వస్తుంది. అలాగే ఈ ముస్లిం సోదరులకు అందరికీ ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయి. వాళ్లకు ఎక్కువ దూరం ప్రయాణం చేయాల్సిన అవసరం లేకుండా విద్య, వైద్య, ఉపాధి అన్నీ ఇక్కడనే వస్తాయనే ఉద్దేశంతో ఇది మీ ద్వారా అందరికీ ప్రజలందరూ చేరువుగా తీసుకుపోవాలని చెప్పేసి నేను మనసారా కోరుకుంటూ, ఈ వృద్ధి సాధించిన అజీజ్ గారికి, తోడ్పాటును అందించిన మన నారాయణ గారికి ధన్యవాదాలు తెలుపుతూ, ఇదే విధమైనటువంటి డెవలప్మెంట్ను కొనసాగించాలని చెప్పేసి మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని, తర్వాత లోకేష్ గారిని ఆశీర్వదించాలని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరూ నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.